సాతాను మనల్ని చూస్తాడు, మన నవ్వు చూస్తాడు, మన కళ్ళు చూస్తాడు, మన చూపు చూస్తాడు. ఏం చూపు చూస్తున్నావు నువ్వు? చూపు వానికి అర్థమవుతుంది. నువ్వు నన్ను చూస్తున్నావు, నాకు అర్థం కాకపోయినా వానికి అర్థమవుతుంది. నేను నిన్ను చూస్తున్నా, నీకు అర్థం కాకపోయినా వానికి అర్థమవుతుంది. నేను ఒక నవ్వు నవ్వుతే ఇది ఏ నవ్వు, దొంగ నవ్వా, మోసం నవ్వా, ఏం నవ్వో ఎవరికి తెలుసు? వానికి క్లియర్గా అర్థమవుతుంది. సో మన గురించి వానికి తెలుసు. ద సేమ్ వే గుర్తుపెట్టుకోండి, మన గురించి వానికి ఎంత తెలుసో వానికంటే మన గురించి దేవునికి ఎక్కువ తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందని నేను చెప్పే మాట. మన గురించి సాతానుకు తెలుసు, దేవునికి తెలుసు. అయితే మన గురించి సాతానుకు తెలిసిన దానికంటే మన గురించి దేవునికే ఎక్కువ తెలుసు. ఆమేన్. ఇప్పుడు యోబు గురించి సాతానుకు తెలుసు. అయితే యోబు గురించి సాతానుకు ఎంత తెలుసో అంతకంటే ఎక్కువ యోబు గురించి దేవునికి తెలుసు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి సాతాను చేత శోధించబడటానికి అనుమతించబడ్డాడు అంటే, ఒక భక్తుడు లేదా ఒక సేవకుడు లేదా ఒక విశ్వాసి సాతాను చేత, అది ఆర్థికపరమైన కావచ్చు, డబ్బు పరమైన కావచ్చు, వ్యసనపరమైన కావచ్చు, పాప సంబంధమైనది కావచ్చు, డబ్బు పరమైనది కావచ్చు, అది ఏదైనా సరే ఒక శోధన ఒక భక్తుని దగ్గరికి వచ్చింది అంటే అది దేవుని చేత అనుమతించబడింది. సాతానుడు దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చాడు. అయితే సాతానికి ఏం తెలుసు అంటే నువ్వు ఈ శోధనలో పడతావు, దేవునికి దూరం అవుతావని. అయితే దేవుడు ఎందుకు అనుమతించాడంటే వీడు ఆ శోధనలో పడడు, నన్ను విడిచిపెట్టడు అని. హల్లెలూయా, హల్లెలూయా. అదే మాట్లాడుతున్నాడు దేవుడు సాతానుతో. సాతాను అంటున్నాడు అవన్నీ తీసేస్తే యోబు నన్ను విడిచిపెడతాడని. దేవుడు అంటున్నాడు అవన్నీ తీసేసినా యోబు నన్ను విడిచిపెట్టడు అని. అన్ని తీసేశాడు, యోబు దేవుణ్ణి విడిచిపెట్టాడా? ఉండు ఉండు ఉండు, పిల్లలు ఉన్నారు కదా వాళ్ళను కూడా తీసేస్తా పో. పిల్లల్ని కూడా తీసేశాడు. యోబు దేవుణ్ణి వదిలిపెట్టాడా? వీనికి ఏం తెలుసు? ఎంత తెలుసు? నీకు ఆ లోపం ఉంది, ఆ బలహీనత ఉంది, దాని లోపలికి నేను తీసుకెళ్తే ఇక నీ జీవితం పాడైపోతుంది, పతనమైపోతావు, ఇక దేవునికి దూరం అయిపోతావు, అంతే వాడికి తెలుసు. ఎంత లోతుకి వెళ్ళినా మరలా నా వైపు తిరిగి నా యొద్దకు వస్తాడు నా కుమారుడు, నా కుమార్తె అని దేవునికి తెలుసు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.